హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి. అయితే ప్రభుత్వం విడుదల చేసినటువంటి రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు డ్వాక్రా గ్రూపుల్లో కొత్త గ్రూపులు ఏవైతే ఉన్నాయో సో ఆ గ్రూపులకు సంబంధించి కూడా ఈ మనకు రూల్స్ అనేది వర్తిస్తాయి. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బులు అనేవి వేయబోతున్నారండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ సున్నా వడ్డీ డబ్బులు ఎలా వేస్తారు ఏంటి, దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకొని వచ్చారండి. అయితే ఆ రూల్స్ చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి గత ప్రభుత్వంలో మనకు రూల్స్ చూసుకున్నట్లయితే టోటల్గా ఆ రూల్స్ అనేవి మారిపోయాయండి. ఇప్పుడు మనకు ఏపీ ప్రభుత్వం నూతన రూల్స్ అనేది తీసుకొని వచ్చారు. అయితే ఆ రూల్స్ ఏంటి, అలాగే ఇవి కొత్త గ్రూపులకు సంబంధించి కూడా అయితే వర్తిస్తాయి. సో తప్పనిసరిగా మీరు ప్రూఫ్స్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు డ్వాక్రా గ్రూపులో ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి ఒక్క మహిళ తమకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది తమకు సంబంధించినటువంటి ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ గ్రూపులు అంటే మనకు ఎంతమంది మహిళలు ఉన్నారో ఒక్కొక్క గ్రూప్లో అందరూ ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు కొత్త గ్రూపుల్లో అంటే రీసెంట్గా ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో గ్రూపుల్లో అలాంటి వాళ్ళు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. అయితే ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, మనకు మీ యొక్క రేషన్ కార్డు ఏదైతే మీ యొక్క రేషన్ కార్డు ఉందో ప్రజెంటు, అది జెరాక్స్ కాపీ అనేది సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు మీరు జెరాక్స్ కాపీ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంటు పాస్బుక్ ఫ్రంట్ పేజు మీరు జెరాక్స్ కాపీ చేసి అది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క గ్యాస్ బుక్కు సంబంధించినటువంటి ఫ్రంట్ పేజ్ అనేది కాపీ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీరు ఏదైతే పని చేస్తున్నారో మీరు పని చేస్తున్నట్టుగా ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేసుకొని మీరు ఆ ఫోటోను ప్రింట్ తీసి సో మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రింట్ అంటే మనం నార్మల్గా కొంతమంది ఏంటంటే కలర్ జిరాక్స్లు చేసి ఇస్తున్నారు, అది కాదండి. ఫోటోషాప్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఫోటో తీశారో ఆ ఫోటో వాళ్ళకి సెండ్ చేసి మీరు అక్కడ ఆ ఫోటోని కడిగించుకొని మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా ప్రతి డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి. డ్వాక్రా గ్రూపులో ప్రతి ఒక్క మహిళ, వారు వీరు అని కాదు, అందరూ మహిళలు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మనకు ఏదైతే ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఈ ప్రభుత్వంలో ఏదైతే లోన్స్ అనేది తీసుకుంటున్నారో ఈ లోన్స్ పైన ఏంటంటే మనకు సున్నా వడ్డీ ద్వారా ఏంటంటే రుణాలు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే రీసెంట్గా అప్డేట్ అయితే ఇచ్చారు. మీరు ఏదైతే లోన్ అనేది కడుతున్నారో ఆ లోన్కు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వడ్డీ డబ్బులు, ఆ డబ్బులు అనేవి మీకు ఈ డాక్యుమెంట్స్ అనేది ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాబట్టి సో మీరు డ్వాక్రా గ్రూపులో ఫలానా గ్రూపు ఫలానా మహిళ అని చెప్పేసి వాళ్ళ దగ్గర మొత్తం హిస్టరీ అయితే ఉంటుంది కాబట్టి సో మీ ఈ డబ్బులు ఏదైతే వడ్డీ డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులు అనేది డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వాళ్ళైతే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అయితే ఉందండి. సో దీని కారణంగానే ప్రభుత్వం నుండి ఏ లబ్ధి పొందాలన్నా కానీ తప్పనిసరిగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ ఇవ్వండి. అలాగే కొత్త గ్రూపుల్లో ఎవరైతే ఉన్నారో అంటే రీసెంట్గా క్రియేట్ చేసుకొని వాళ్ళు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇచ్చి మీరు ఈ లబ్ధి అనేది పొందాల్సి అయితే ఉంటుందండి. ఎవరైతే డాక్యుమెంట్స్ అనేది మీ ఆర్పీలకు సెండ్ చేయరో అలాంటి వాళ్ళకు మాత్రం ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి లబ్ధి అనేది రాదండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.